బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమని అపోస్తలుడైన పౌలు అంటాడు. నేను బ్రతికితే యేసే కొరకు బ్రతుకుతాను, చావైతే నాకు లాభం, ఎందుకంటే నేను యేసే దగ్గర వెళ్ళిపోతాను. ఇది క్రైస్తవుడు ఒక వాక్యమై ఉండాలి. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, కేజీలు గోల్డ్ కొనుక్కోవడం తప్పు కాదు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద మాల్స్ నడిపించడం తప్పు కాదు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉండడం గొప్ప కాదు. దేవుణ్ణి మర్చిపోయిన దినమందు మనకి భ్రష్టత్వం కలిగిపోతుంది. ఎవరు మాట వింటున్నాము? కొంతమంది భార్య మాట వింటారు, కొంతమంది ఊర్లో ఉండే పెద్దల మాట వింటారు, కుటుంబంలో ఉండే పెద్దల మాట వింటారు. పెళ్లి అని వచ్చినప్పుడు, గృహప్రవేశం అని వచ్చినప్పుడు, ఒక గ్రౌండ్ బ్రేకింగ్ వచ్చినప్పుడు వారి మాట వీరి మాటని ఎలాగూ తీసుకోగలవు నువ్వు? నీకు దేవుడు కావాలా, వారు కావాలా? నీ దేవుడు కావాలంటే ఈ బైబిల్ గ్రంథం పద్ధతుల్లో నడువు. వారు కావాలంటే వారిని పట్టుకో. ఈ రెండిటి మధ్యలో ప్రయాణం చేసే క్రైస్తవుడిగా మాత్రం ఉండద్దు. గృహ ప్రవేశాలకి అన్యుల విధానాలు, వాళ్ళ సమయాలు, వాళ్ళ విధానం, వారు చెప్పినట్టుగా కొబ్బరికాయలు తీసుకురావడం, ఇది తీసుకురావడం, అది ఎందుకు మనకి ఇవన్నీ? కొబ్బరికాయ నీళ్ళు తాగడానికి కదా, ఆ కొబ్బరికాయ లోపల పచ్చడి చేసుకుని తినడానికి కదా. దాంట్లో ఏముంది మహిమ? ఆ నిమ్మకాయలు ఏముంది? ఆ నిమ్మకాయని చక్కగా కోసి పులిహార చేసుకోవచ్చు, చక్కగా కోసి జ్యూస్ చక్కగా చేసుకో. అంతేగాని బండి కింద కట్టడం చేత ఏమొస్తుంది నీకు? ఆలోచించండి. సొలొమోను కలిగిన భ్రష్టత్వం మనకి ఎప్పుడు కలగకూడదని నేను ఈరోజు మీకు వాక్యం చెప్తున్నాను. అందుకని సొలొమోను ఆఖరి గ్రంథం రాస్తూ అంటాడు, వ్యర్థము సమస్తము వ్యర్థము. నేను రాజుగా ఉన్నాను, బోల్డంత డబ్బు సంపాదించాను, బోల్డంత జ్ఞానం సంపాదించాను. ఈ భూమిలో నా అంత భార్యలు కలిగిన వాడు, ఉపపత్నులు కలిగిన వాడు ఎవడు లేడు. అయితే నేను భూమి కింద ఉన్న సమస్తము వ్యర్థం అని చెప్తున్నాడు ఆయన. సమస్తం వ్యర్థం. నాలాగా ఏదో ఉందనుకుంటున్నారే మీరు అంటున్నాడు ఆయన. అంతా వ్యర్థం. దేవుడు ఒక్కడే శాశ్వతం, ఆయన సింహాసనం ఒకటే శాశ్వతం. ఈ మూఢనమ్మకాలు కాదు, ఈ భక్తి కాదు, ఈ విధానాలు కాదు, లోకంలో విధానాలు కాదు. మన పర సంబంధమైన వారిగా బ్రతకాలి, పర సంబంధమైన వ్యక్తిగా మనము జీవించాలి. అది మన గమ్యము. దట్ ఈస్ అవర్ డెస్టినీ. క్రైస్తవుడిగా బ్రతకడం గొప్ప భాగ్యం అండి. అది పెద్ద అదృష్టం. సృష్టికర్తను తెలుసుకోవడం పెద్ద అదృష్టం. తెలుసుకున్న తర్వాత లోకం తెలుసుకోవడం మంచిది కాదు. తెలుసుకున్న తర్వాత లోక విధానములకు వెళ్ళడం మంచిది కాదు. ఆయన్ని పట్టుకున్న తర్వాత తిరిగి చూడడం మంచిది కాదు. కక్కిన దాన్ని తినడము మంచిది కాదు. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తెచ్చుకోవడము మంచిది కాదు. గేయాజీ ఏం చేశాడు? ఎలీషా అన్నాడు, దాన్ని విడిచిపెట్టన్నాడు. విడిచిపెట్టిన దాన్ని తెచ్చుకోవడం చేత తన కుష్ఠవ్యాధి పొందుకున్నాడండి. లోతు భార్య తిరిగి చూడడం చేత పుస్తమంగా మారింది. సొదొమ గొమొర్రాలో పాప విస్తరణ చేత అగ్నిగుండముగా మారింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడుంది నీ బ్రతుకు? ఎక్కడుంది నీ మనస్సు? ఎక్కడుంది? ఎక్కడికి వెళ్తున్నాం మన బ్రతుకులో? దేవుని వైపు చూస్తూ పరిగెట్టాలి. హెబ్రీ పత్రిక 12:1 విశ్వాసము కర్త అయిన దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూచుచూ మనం పరిగెట్టాలి. వేరెక్కడ చూడొద్దు, ఏ విధానాలకు చూడొద్దు, ఎవరు భయపెట్టినా చూడొద్దు. క్రీస్తు వైపు చూడయ్యా. ఆయన వైపు చూస్తూ మనం పరిగెట్టాలి. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూచుచూ మనం పరిగెట్టాలి.